విజయవాడలో వాన కష్టాలు మామూలుగా లేవు. విద్యాధరపురం బస్టాండ్ నీట మునిగింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. గత 2 రోజులుగా విజయవాడలో ఉదయమంతా ఎండ వేడి ఉన్నప్పటికీ కూడా రాత్రి అయ్యేసరికి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడలో గత రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి దాదాపుగా 3.5 గంటల పాటు ఏకదాటిగా వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి. ప్రస్తుతం మనం విద్యాధరపురం బస్ డిపో దగ్గర ఉన్నాము. విద్యాధరపురం బస్ డిపో అంతా కూడా నీట మునిగిపోయిన పరిస్థితి. అధికారులు లోపలికి మోటార్ల సహాయంతో నీటిని బయటకు వేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మనం విజువల్స్లో చూస్తున్నట్లుగా బస్సు టైర్ల వరకు కూడా నీరు మునిగిపోయిన పరిస్థితే ప్రస్తుతం విద్యాధరపురం డిపోలో ఉందని చెప్పాలి. డిపోలో చాలా వరకు బస్సులు అన్నీ కూడా ఏవైతే విద్యాధరపురం డిపో అంటే చాలా పెద్ద డిపోగా చెప్పుకుంటారు. అయితే పూర్తిగా నీట మునిగిపోవడంతో ప్రస్తుతం లోపలికి వెళ్ళలేక ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో ఎంప్లాయీస్ కూడా గేటు బయటే ఉండిపోయిన పరిస్థితి ఉంది. మొత్తంగా డిపో అంతా కూడా మునిగిపోవడం, పక్కనే ఉన్నటువంటి వర్క్షాప్లో సైతం పూర్తిగా నీట మునిగిపోవడంతో లోపల ఉన్నటువంటి మెషినరీస్ అన్నీ కూడా నీట మునిగిపోయిన పరిస్థితి ఉంది. దాదాపుగా ఒక 3 నుంచి 4 గంటల పాటు ఏకదాటిగా భారీ వర్షం కురవడంతో ఈ విద్యాధరపురం డిపో మునిగిపోయిందని చెప్తున్నారు. దాదాపు 1000 నుంచి 1500 బస్సుల వరకు కూడా లోపల ఉండిపోయిన పరిస్థితి. అయితే ఇక్కడ వర్క్షాప్ ఉంది, అలాగే ఏదైతే డిపో ఉంది దీనికి సంబంధించినంత వరకు కూడా ప్రస్తుతం ఏదైతే డిపోకి సంబంధించినటువంటి జోనల్ వర్క్షాప్తో పాటుగా ఇక్కడ శిక్షణా తరగతికి సంబంధించి అంటే బస్సు డ్రైవర్ శిక్షణా తరగతి అలాగే మెకానిజం శిక్షణా తరగతులు కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో లోపల ఉన్నటువంటి మెషినరీ అంతా మునిగిపోవడంతో పాటుగా బస్సులన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయిన పరిస్థితి ఉండడంతో ఏదైతే విద్యాధరపురం డిపోలో ఉన్నటువంటి వాటర్ని అంతా కూడా బయటకు వేసే పనిలో మోటార్ల సహాయంతో అన్ని వైపులా ఏవైతే 4 వైపులా కూడా మోటార్లను పెట్టి బయటకు నీటిని పంపిస్తున్నారు. అధికారులు అయితే ప్రస్తుతం లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఉండడం వల్ల డిపో మేనేజర్లు కూడా ఎవరు కూడా ఇక్కడికి చేరుకోలేదు. అయితే స్టాఫ్ మాత్రం వచ్చిన వారంతా కూడా బయట నిల్చొని వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా మనం విజువల్స్లో చూస్తున్నట్లుగా మొత్తం విజయవాడలో చాలా వరకు కొన్ని ప్రాంతాలలో ఇళ్లలోకి నీళ్లు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అలాగే ఎప్పటికప్పుడు అధికారులు ప్రజలను అప్రమత్తం చేసినప్పటికీ కూడా ఇలాంటి ప్రభుత్వ ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో కూడా కొంత నష్టం వాటిల్లే అవకాశం కనిపిస్తోంది. బస్సులు తడిచిపోవడంతో పాటుగా నీట మునిగిపోవడంతో పాటుగా మిషనరీ అంతా కూడా పూర్తిగా నీట మునిగిపోయిన పరిస్థితి. నీటిని బయటకు తీసిన తర్వాత లోపల పరిస్థితి ఎట్లా ఉంటుందనేది అయితే వేచి చూడాలి. మొత్తంగా ఏకదాటిగా కురిసినటువంటి అంటే ఒక 3 గంటల పాటు వర్షం కురిసిన దానికే ఇలా డిపో మొత్తం మునిగిపోవడంతో ఉన్న స్థానికులంతా కూడా డిపో దగ్గరకు వచ్చి చూసి వెళ్తున్న పరిస్థితి. చాలా వరకు కూడా భవానీపురం ఏరియాలో నీట మునిగిపోయినటువంటి ఇళ్లలోంచి రాత్రంతా కూడా నీళ్లు తోడుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం వాన కొంచెం తెరిపించడంతో ప్రజలైతే కొంత ఊరట చెందినప్పటికీ కూడా మళ్ళీ వాన పడితే మళ్ళీ ఇదే పరిస్థితి ఉండే అవకాశం కనిపిస్తోంది. కెమెరా పర్సన్ కిషోర్తో కాంతి, ఐ న్యూస్, విజయవాడ. భాగ్యనగరంలో